హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి షుగర్ మైదా లేకుండా కేకా? ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా హెల్తీగా కేక్ చేద్దాం రండి. ఈ స్పాంజీ కేక్ తయారు చేయడానికి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 1 కప్ బొంబాయి రవ్వ అండ్ 1 కప్ కంటే కొంచెం తక్కువ బెల్లం, 1 కప్ పాలు, ఇంట్లో నెస్లీ పౌడర్ ఉంటే దాంతో చేసా, మీరు ఫ్రెష్ పాలైనా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, పాలు వేసిన తర్వాత బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ బొంబాయి రవ్వ బాగా పాలలో నానాలన్నమాట. సో మనం దీన్ని మంచిగా కలిపేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకుంటే మంచిగా నానుతుంది అనమాట. పాలు, బొంబాయి రవ్వ, బెల్లం ఇవన్నీ మంచిగా నాని ఉంటాయి. తర్వాత ప్రాసెస్ మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం ఇందులో 1/2 కప్ సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ ఎసెన్స్, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. వెనీలా, పైనాపిల్, స్ట్రాబెర్రీ ఇలా వేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా 1 సైడ్ డైరెక్షన్లో తిప్పుకుంటూ కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత కేక్ టిన్లో ఆయిల్, మైదా ఇవన్నీ వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసి చూసుకున్న తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నటువంటి కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బబుల్స్ లేకుండా కేక్ టిన్ని కొద్దిగా ట్యాప్ చేసుకోవాలన్నమాట. 20 మినిట్స్ ముందే ప్రీహీట్ చేసుకొని పెట్టుకున్నటువంటి టిన్లో మనం కేక్ టిన్ని ప్లేస్ చేసుకోవాలి. తర్వాత బటర్ స్కాచ్ కేక్ కోసం ఇలా పైన షుగర్ మెల్ట్ చేసుకొని ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలన్నమాట. నేను ఇలా పైన వేసాను, కాకపోతే మీరు డైరెక్ట్గా కేక్లో అయినా వేసుకోవచ్చు. కేక్ సైడ్స్ అంతా మంచిగా ఉడికింది, మధ్యలో మాత్రం సక్రమంగా కుక్ అవ్వలేదు కాబట్టి ఇంకా 15 మినిట్స్ పెట్టుకోవాలి. ఈ కేక్ బేకింగ్ ప్రాసెస్ మొత్తం మనకి ఒక 45 మినిట్స్ వరకు పడుతుంది అనమాట. ఒక 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, ఒక 15 మినిట్స్ సిమ్లో ఉంచుకోవాలి. ఈ 45 మినిట్స్లో మీకు బేక్ అవ్వలేదు అనిపిస్తే ఇంకో 15 మినిట్స్ ఎక్స్ట్రా సిమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను కొంచెం హీట్ ఉన్నప్పుడు కేక్ని తీసేస్తా, మీరు మాత్రం కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత తీయండి, ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కేక్ని మనం బెల్లంతో చేస్తాం కాబట్టి ఈ కలర్ వచ్చింది. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. If you like this video, like, share and don't forget to subscribe. Thank you.